మేము రామ్మోహన్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. వారి పరిధిలో అంశాలన్నీ వారు కలిపి చెప్పినారు. మేము అదే చెప్తున్నాం, ఒక్కొక్క అంశం గురించి మాట్లాడితేనేమో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కానీ జరుగుతున్న వాస్తవాలు ఇవే అంశాల ప్రాతిపదికన జరుగుతున్నాయని చెప్పి మేము మళ్ళీ చెప్పకనే చెప్తున్నాం. కనుక మేమేమంటున్నామంటే ఓవరాల్గా ఇప్పుడు మీరు ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినరో, వాడిగా మాట్లాడినరో ఆ అంశాల ప్రాతిపదికనే మీకు మద్దతు లభించింది ప్రజల దగ్గర అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిపైననే కాన్సన్ట్రేట్ చేయండి మొదటి విడతగా అని చెప్పి చెప్తా ఉన్నాం. మేము మిగతా రెండో అంశంకి వచ్చినప్పుడు మీరు ఏం జరిగింది, ఏం చేయాలి, మీ ఎజెండా ఏంది, ఎట్లా చేస్తారు అనేది ఖచ్చితంగా దాని మీద కోదాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినండి, ఎన్నికల కంటే ముందు రైతు బంధు ఆపినరు, ఎన్నికల కమిషన్ ఆపినరు, అందుకని ఆగింది అని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి ఒక నోట్ వచ్చింది. అప్పుడు ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు, ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఎన్నికల అనంతరం 3వ డేట్ అనంతరం 9వ డేట్ రోజు నుంచి మీకు ఖచ్చితంగా 15,000 రూపాయలు పడతాయి, మీకు ఇంకొక 5,000 ఎక్కువనే వస్తాయి, మీరేం భయపడకండి అని చెప్పారు. కానీ తర్వాత ఏం చెప్పిండ్రు, రైతు భరోసా కాదు ఈసారికి మాత్రం రైతు బందే అని చెప్పి అక్కడనే మళ్ళీ ట్విస్ట్ పెట్టినరా లేదా? కనుక మేమేమంటున్నామనంటే మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకుండా ఉన్నది, వాటిపైన దృష్టి పెట్టండి. మమ్మల్ని విమర్శించడం కోసం ఎలాగో ఇంకా ఆసేతు హిమాచలం భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూనే ఉన్నారు, ప్రతి అంశం పైన విమర్శిస్తూనే ఉన్నారు. కనుక మేము ఆసేతు హిమాచలం భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం అని చెప్పి భావిస్తూనే ఉన్నాం. మేము దాని గురించి కొట్లాడుతూనే ఉంటాం. ఆ అంశాల గురించి కాదు, రాష్ట్రంలో ఉండే ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రజల గురించి మీరు చెప్పిన హామీలు, 2 లక్షల రూపాయల రుణాలు తీసుకోండి, ఎవరన్నా తీసుకోని వాళ్ళు కూడా మీరు బ్యాంకులకు పోయి తీసుకోండి, మీరు రేపే తీసుకోండి అని చెప్పిండ్రు. ఎన్నికల కంటే 2 రోజుల ముందు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. వాటి గురించి ఇప్పటి వరకు ఒక చిన్న అంశం కూడా బయటికి రాలేదు. 2 లక్షల రుణమాఫీ గురించి ఇంతవరకు ఏ అంశం కూడా మాట్లాడలేదు. అదే మేమేమంటున్నామనంటే చెయ్యాలనే చెప్తున్నామనండి. 6 గ్యారంటీలు ఖచ్చితంగా రావాలి, తర్వాత వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలి. దాని తర్వాత గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి ఖచ్చితమైన ఎంక్వైరీ జరగాలనుకుంటే మీరు చిత్తశుద్ధితో ఒక లెటర్ రాయండి, సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి అన్ని అంశాలు బయటకు వస్తాయని చెప్పి మేము బరాబర్ చెప్తున్నాం. ఈ అంశాల ప్రాతిపదికగా మాట్లాడితే ఒక నిర్మాణాత్మకమైన చర్చ జరుగుతుంది, టీవీలలో జరుగుతుంది, అసెంబ్లీలో జరుగుతుంది, లేదనుకుంటే ప్రజల మధ్యలో జరుగుతుంది. లేదు ఒకరినొకరు బుల్డోజ్ చేసుకుంటూ పోదాము, మిమ్మల్ని మేము విమర్శిస్తాం, మమ్మల్ని మీరు విమర్శిస్తారంటే దానివల్ల అవకాశం లేదు, ప్రజలకు లాభం జరగడం కోసం అని చెప్పి మేము చిత్తశుద్ధితో చెప్తున్నాం. రైట్, ఓకే. ఎస్ సంధ్యారెడ్డి గారు చివరికి ఏం చెప్తారండి? చాలా బాగా చెప్పిండ్రు వాళ్ళు. అన్ని జరుగుతూనే ఉన్నాయి, రుణమాఫీ అనేది, లేకపోతే రైతు బంధు అనేది, ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని ఎందుకు మాట్లాడాలి ఈ మాటలు? మేము ఒక్కటే చెప్పాము, 29వ తారీఖు నాడు మీకు టింగ్ వరకు మీకు అని చెప్పి ఆదేశాలు ఒక సభలో చెప్పిండు. దాన్ని ఏ విధంగా ప్రజలు తిరస్కరించారు, ఏదైందని ప్రజలందరూ తెలుసు. ఇప్పుడు ఆ విషయం అది మొత్తం బ్యాంక్ లోనే అమౌంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకోపోయి వాడుకోలేదు ఆయన, లేకపోతే ఆయన కష్టాలకేమో వాడలేదు. ఈ మళ్ళీ ఏం చెప్తారంటే కొంతమందికి పడతా ఉన్నాయి, టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు, లేకపోతే మొత్తం మందికి పడలేదు, పడితే కొంతమందికి పడ్డాయి. అదొక అంశము, అదొకటి పక్కన పెట్టినట్లయితే వీళ్ళు ఇంత ప్రలోభాలు వలుకుతున్నారండి. రాష్ట్రపతి గారు మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఒక మిలియర్ గారు స్వాగతం పలకలేదంటే ఇలాంటి అంశాలలో ఎంత ఏమాత్రం చిత్తశుద్ధంగా ఒక్క దగ్గర కూడా వీళ్ళు ఖండించలేదు. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు గవర్నర్ గారి విషయం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా